ఆనాటి చంద్రశేఖరరావు కానీ ఈనాటి రేవంత్ రెడ్డి కానీ తెలంగాణ చరిత్ర చెప్పినప్పుడు ఈ చరిత్రను చెప్పకుండా ఉండదారు. మీరు కూడా వింటారు, వారు ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా వాళ్ళు మొట్టమొదటిగా ఉచ్చరించే పేర్లు ఈ మూడింటితో పాటు అనేక మంది సాయుధ పోరాటం రామచంద్రారెడ్డి, కమలాదేవి, వాళ్ళు స్వరాజ్యం, భీమిరెడ్డి నరసింహారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, సాక లైలమ్మ, దొడ్డి కొమరయ్య, ఇలాంటి పేర్లు చాలా చెప్తారు. ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఈనాటి ముఖ్యమంత్రి. అంటే చరిత్రలో వాళ్ళ పేరును ఎవరు చెప్పలేరు. కానీ ఇవాళ చరిత్రను వక్రీకరించడానికి కొంత ప్రయత్నం జరుగుతూ ఉంది. అందువల్ల మీరు విద్యార్థులకు చెప్పేటప్పుడు గత చరిత్రలో ఏదో ఒక పద్ధతిలో అవకాశం తీసుకొని చెప్పడానికి అవకాశం ఉంటే చెప్పొచ్చు. వాళ్ళ ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉందంటే అది మేధావులకు కేంద్రం, వామపక్ష మేధావులకు ప్రత్యేకంగా వామపక్ష మేధావులకు కేంద్రం. అని ప్రభుత్వం ఎంత నియంత్రణ పెట్టినా వాళ్ళ భావజాలను మాత్రం అణచివేయలేదు. ఎక్కడ అవకాశం వచ్చినా వాళ్ళ భావాలను విద్యార్థులకు తెలియజేస్తారు. ఇవాళ ప్రొఫెసర్ కాశీకుడు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్, ఆయన ఎన్ని చిత్రహింసలకు గురి చేస్తుందో చెప్పలేదు. కానీ ఆయన భావజాలను ఏమైనా మార్చగలిగారా? ఆయన ఒక మేధావిగా ఆయన పదవికి వస్తున్నాడు. ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కాగలిగినాడు. భావజాలాన్ని అణచివేయలేదు. అందువల్ల ఇవాళ మరి ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ ఒక వామపక్ష భావజాలం. మేము కమ్యూనిస్ట్ పార్టీ మీకు మద్దతు ఇస్తాం కానీ మీరు అప్లికేషన్గా ఉండాలని మేము ఎప్పుడు ఆలోచన చేయలేదు. మేమంతా మీరు వామపక్ష భావజాలం ఉండాలని కోరుకునే వాళ్ళం. ఎస్టీకు ఆ దృక్పథంతో మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఆనాటి నుండి ఈనాటి వరకు మగ్దుమ్ మొయినుద్దీన్ ఈ ఎస్టీను స్థాపించినా అది కమ్యూనిస్ట్ పార్టీకి అప్లికేషన్ ఉండాలని ఎప్పుడు ఆ రకంగా కోరుకోలేదు. ఆయన ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా నడపాలని ఆలోచన. అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ మేము సిపిఐగా మాకు అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి. ఆ ప్రజా సంఘాలను కూడా మేము అప్లికేషన్ పెట్టుకోము. అవి స్వతంత్రంగానే ఉండాలని కోరుతాం. అందులో అనేక రకాల అన్ని భావజాల వాళ్ళు ఆ సంస్థలు పనిచేస్తారు. వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు పోరాటం చేస్తారు. ఆ పోరాటాలకు మేము మద్దతు ఉంటాం. సమస్యలు ఎక్కడ ఉంటాయో కమ్యూనిస్టులు అక్కడ ఉంటాం. అంతే. అది సమస్యలు ఎవరైనా కానీ, అది ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, లేకపోతే వ్యవసాయ కార్మికులు కానీ, ఎక్కడ ప్రజలకు ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యల దగ్గర మేము కమ్యూనిస్టులో ఉంటాం. ఏదో వాళ్ళు కమ్యూనిస్టులే కావాలా, లేకపోతే మా ఇంటనే ఉండాలా అని ఆ కోరికలతో ఉండాలి. అందువల్ల మాకు మిత్రపక్ష ప్రభుత్వం ఉన్నా, లేకపోతే మాతో విభేదించే ప్రభుత్వం ఉన్నా, మేము తప్పనిసరిగా నిర్మోహమాటంగా ఆ సమస్యలు వాళ్ళ దృష్టికి మేము తప్పనిసరిగా తీసుకెళ్తాం. ఎట్టినా తెలుగుదేశం ప్రభుత్వం నాకు 15 సంవత్సరాలు మిత్రపక్షంగా ఉన్నాం. మేము సమస్యలు వచ్చినప్పుడు మేము ఎప్పుడు రాజుపడలేదు. కేసీఆర్ నిజంగా ఉద్యమం నుంచి వచ్చినవాడు, అందరికంటే మేధావి, అందులో ఏం అనుమానం లేదు. అందరి సమాజాన్ని అర్థం చేసుకుంటాడని భావించాం. కానీ ఆయన తెలంగాణ కోసం పోరాటం చేసినాడు. కానీ సమాజాన్ని మేము అర్థం చేసుకున్నాం మేము భావించట్లేదు. ఇప్పుడు మేము కూడా తెలంగాణకు మద్దతు ఇచ్చినాం. కమ్యూనిస్ట్ పార్టీని కూడా సమైక్య రాష్ట్రం కోసం పోరాటం చేసిన పార్టీని తెలంగాణ కోసం మార్చగలిగినాం. ప్రత్యేక తెలంగాణ కోసం మార్చగలిగినాం. ఇంకేం మారలే. మేము తెలంగాణ కోసం నిర్ణయం తీసుకొని పోరాటం చేసినాం. మరి అప్పుడు మా కేసీఆర్ మాతో సంబంధాలు ఉంటాయి. అంటే ఇంత ఉద్యమకారుడు విమర్శను స్వీకరించాడు. ఎంతసేపు పొగుడుతూ పోవాలి. పొగిడితే వేసి అంటాడు. మీరు ఒక్క విమర్శ చేసినా ఇక నాకు ఎస్టీ వారికి రాదు. అట్లాగే మేమేం కమ్యూనిస్టుల వ్యతిరేకం కాదు. మేము మాతో ఎన్నికల ఒప్పందం పెట్టుకోలే. అది మాకు సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఉన్నాడు. సిపిఐ మేము కలిసి తెలంగాణ ఉద్యమం చేసినాం. అయితే టీఆర్ఎస్లో మేము ఎన్నికల అవగాహన చేసుకోవాలి. స్వతహాగా మేము ప్రయత్నం చేస్తే ఆయన మాకు అవకాశం కల్పేది. మేము సరైన మాతో కలిసినట్లేదని కాంగ్రెస్తో కలవాలనుకుంటే మాకు సురవరం సుధాకర్ రెడ్డి గారు సిపిఐ జనరల్ సెక్రటరీగా ఒక అడ్వైజ్ ఇచ్చారు. మీరు తప్పు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన మీరు మళ్ళీ కాంగ్రెస్తో కలవడం కరెక్ట్ కాదు. కేసీఆర్తోనే కలవాలా, మీరు టీఆర్ఎస్తోనే కలవాలా అన్నాడు. అయ్యా మాకు కలవడానికి అభ్యంతరం లేదు, మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆయన దాట వేస్తున్నాడు, ముఖం తప్పిస్తున్నాడు, మరి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పారు. ఆయన ప్రయత్నం చేసినా కలాలి, కలవకపోతే అప్పుడు మీ ఇష్టం అన్నాడు. తప్పే కానీ మీ ఇష్టం అన్నాడు.
సరే ఇక ఆగ ఉద్యమం పరిస్థితి మా అందరం చేయాల్సి గెలిచింది. మేము అందరం పోయి ఆయనను అభినందించాం. మేము ఓడిపోయినా నేను కూడా ఓడిపోయాను, అభినందించాం. అయ్యా నువ్వు మంచి ప్రణాళిక అంటే అందరి మేధావులను కూర్చుండబెట్టుకుని ఉపాధ్యాయ విద్యార్థి యువజన ఉపాధ్యాయ అన్ని సంఘాలతో కలిపి ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకొని ఒక మంచి ప్రణాళికను తయారు చేస్తున్నాడు. రోజు గంటల తరబడి చర్చించేవాడు ఆయన. గ్రౌండ్ వర్క్ చాలా చేసేవాడు. ఇవాళ తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, అట్లాగే దేవులపల్లి అమర్ వీళ్ళు ఉండేవారు. వీళ్ళని కూర్చొని పెట్టుకొని వారానికి 2 వీళ్ళిద్దరు పిలుచుకొని గంటల తరబడి వారానికి ఒక రోజు ఇట్లా అన్ని సంఘాలను తో ఆయన చేసుకొని ఒక మంచి ప్రణాళిక తయారు చేసుకొని ఎన్నికల్లో నిలబడి మేము చెప్పాము అదే, నువ్వు మంచి ప్రణాళిక తయారు చేసుకున్నావు, గెలిచినావు, దీన్ని తూచా తప్పకుండా అమలు చేయి, నీకు భవిష్యత్తు ఉంటుంది మేము అని చెప్పేశాం. సరే